హాయ్ అండి, హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్, మిగిలిన రోజున ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి సపోర్ట్ చేయండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఇంట్రడక్షన్ కొంచెం నేను ఇవ్వడం కోసం రెడీ అవుతుంటే మోక్షజ్ఞ వచ్చి నన్ను మాయిశ్చరైజర్ అడిగాడు. ఇంకా తను కూడా రాసుకుంటాడనమాట. తనది ఇచ్చినా కూడా నేను రాసుకునేటప్పుడు కొంచెమైనా ఇస్తేనే వాడికి సాటిస్ఫాక్షన్. అందుకని రాసుకున్నాడు, చూసారా? చూసి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో నేను ఇదే ఎందుకు ఇంట్రడక్షన్గా యూస్ చేయకూడదు అని అనిపించింది, అలా చెప్పాను అనమాట. ఇది థంబ్నెయిల్లో చూసారు కదా, నా డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకునేటప్పుడు ఇంకా మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పి రికార్డ్ చేశాను అనమాట. నేనైతే ఇలాగా స్పేస్ వేస్ట్ చేయకుండా కబోర్డ్కి పక్కనే వార్డ్రోబ్ ఉంటుంది కదా, కొంచెం స్పేస్ని ఇలాగా డ్రెస్సింగ్ టేబుల్ కింద కన్వర్ట్ చేసి యూస్ చేసుకుంటున్నాను. లోపల స్టఫ్ పెట్టుకొని ఎదురేమో ఇలా లాంగ్ మిర్రర్ పెట్టించుకున్నాను. సో దట్ మనం శారీస్ కానీ ఏది పెట్టుకున్నా రెడీ అయినా కూడా ఫుల్ లెంత్ మంచిగా చూసుకోవచ్చు కదా అని చెప్పి. సో అలాగా నేనైతే ఫుల్గా కనిపిస్తాను మంచిగా రెడీ అయినప్పుడు కూడా. సో అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది కదా, ఇలానే చేసుకుందాం. ఇంకొక మళ్ళీ సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ దానికి వేస్ట్ చేయడం, స్పేస్ వేస్ట్ చేయడం అలా కాకుండా రూమ్లో ఒకటే కబోర్డ్లా ఉంటుంది అండ్ దానికే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అని ప్లాన్ చేసుకొని ఇలా అయితే నేను చేపించుకున్నాను. ఐడియా బాగుంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఓపెన్ చేస్తే ఇలాగా మొత్తం స్టఫ్ లోపల పెట్టుకునేట్టుగా పైనుంచి కింద దాకా నేనైతే రోస్ లాగా చేపించుకున్నాను. కాకపోతే ఒక్కటే మిస్టేక్ చేశాను, అది మీరు చేయొద్దు. ఇంకొంచెం అంటే ఒక 3 ఇంచెస్ అయినా పెట్టుకుంటే ఏంటంటే మనం పెద్ద బాక్సెస్ పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా అన్నీ కూడా అప్పుడు చెప్పా కదా, ఉన్న స్టఫ్ అంతా ఎట్లా పడితే అట్లా పెట్టేశాను. జస్ట్ కావాల్సిన మాయిశ్చరైజర్, బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్ లాంటివి మాత్రం యూస్ చేసుకుంటున్నా. మిగతా ఏది కావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట తీసుకోవాలంటే. అన్నీ అట్లాగా చూసారా, దానిలో స్టఫ్ పెట్టేసేసి తోపేసి అలా ఉంది. సో దాన్నంతా ఇప్పుడు రీఅరేంజ్ చేసుకుందాము. నేను బాక్సెస్ కూడా చూసారా అడ్డంగా పెట్టుకున్నాను. సో ఆ 3 ఇంచెస్ ముందుకు ఉండుంటే కనుక ఖచ్చితంగా మనం స్ట్రైట్గా పెట్టుకొని ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకునేది. ఇంకొక టిప్ ఏంటంటే, నేను ఇట్లాగా నాకు ఒక దానికి ఇలాగ బాక్స్ వస్తే రౌండ్ కలర్ది, దాన్ని నేను దువ్వెండ్లకి యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఫెరారో రిచర్ చాక్లెట్ ఉంది కదా, ఫెరారో రోచర్ అనుకుంటా, ఐ మీన్ స్పెల్ రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. ఆ బాక్స్ వచ్చేసి నేను ఇలాగా స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాను అనమాట. మనం చాలా వరకు స్టఫ్ అంతా పెట్టుకోవాలంటే అన్ని బాక్సెస్ పర్చేస్ చేయాల్సిన పని లేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతాయి. సో మీకు నచ్చితే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఇవన్నీ బయటకు తీసేసి చక్కగా అయితే అరేంజ్ చేసుకుందాము. పైన ఉన్నాయన్నీ కూడా బ్యాంగిల్స్ అనమాట. సో పైన మ్యాక్సిమం అందనివి రేర్గా తీసుకునేవి అన్నట్టుగా అక్కడ పెట్టేసి అలా అంతా కూడా ఫిల్ చేసేసాము. నాకున్న స్టఫ్ అంతా మ్యాక్సిమం ఇందులోనే పెట్టేశారు. నేను మమ్మీ అంతా కలిసి ఇట్లా పెట్టేశామన్నమాట. తర్వాత నాకు చాలా కష్టమైంది తీసుకోవడం. సో మీరు మాత్రం అలాగ నేను చెప్పినట్టుగా ఒక 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా చేపించుకోండి. సో దట్ మంచిగా ఉంటుంది, అంతా కూడా స్టఫ్ బాగుంటుంది. మనకి వార్డ్రోబ్లోనే అంతా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కూడా ఉంటుంది. నేను సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు అని చెప్పి సో అన్నీ అయితే కింద పెట్టేశాను. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఎంత స్టఫ్ పెట్టానా లోపల అని చెప్పి. బ్యాంగిల్స్ దగ్గర నుంచి హెయిర్కి సంబంధించినవి, ఫేస్కి సంబంధించినవి, రబ్బర్ బ్యాండ్స్ అని రెడీ అయ్యేటప్పుడు అన్నీ పెట్టేశాము. చూడండి మొత్తం ఖాళీ చేసేసాను. ఇంకా అంత కింద పెడితే ఇంత ఉంది స్టఫ్. అసలు చూడండి ఇంత ఎట్లా పట్టిందో ఆశ్చర్యం వేసింది నాకు. అండ్ ఇంకా దీనిలో కావాల్సినవి కొన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా, అప్పుడు చూడడానికి టైం లేక ముందైతే తెచ్చేసాము, సర్దుకునేటప్పుడు చూడొచ్చులే అని చెప్పి. సో వాటిని అయితే తీస్తున్నాను. ఇంకా ఇందులోనే మ్యాక్సిమం డ్రెస్సింగ్ ఏరియాలోనే నేను ఆయింట్మెంట్స్ అవన్నీ కూడా పెట్టడం అలవాటు. సో అలానే పెట్టాను. ఇదేమో హెయిర్ సీరం అనమాట.
అప్పుడు మోక్షజ్ఞ పుట్టినప్పుడు బాగా హెయిర్ లాస్ అవుతుందని చెప్పి నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన హెయిర్ కూడా చూస్తారనమాట, ఫేస్ హెయిర్ అలాగా. ఆయన ఈ సీరం ఇచ్చారు, చాలా బాగా వర్క్ అయింది. కాకపోతే ఇది ప్రైస్ వచ్చేసి 1800 పడింది. నేను అది యూజ్ చేయడం మర్చిపోయాను, అసలు సీల్ చేయడం కూడా. మొన్న తీసుకొచ్చేటప్పుడు ఇది కొత్తది ఉందా అని అనుకున్నాను, తీరా ఇప్పుడేమో అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కూడా అంతే, సన్ స్క్రీన్ ఆయన నాకు రికమెండ్ చేశారు. ఫేస్కి ఎక్కువ ట్యాన్ అను నాకు పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అని. ఇది కూడా చాలా కాస్ట్ ఎక్కువ, 900 ఏమో పడింది. అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రెండు అసలు నేను చూసుకోలేదు ఉన్నాయని కూడా. సో అలా అయిపోయింది అనమాట. ఇంకా మిగతా మేము ఎక్స్పైర్ అయిపోయినాయి అలా అన్నీ చూసేసి నేనైతే మొత్తం సర్దుతున్నాను. నేను బాక్స్ ఇలాంటివి తెచ్చుకున్నాను ఐకియా దగ్గర నుంచి. ఇందులో అంతా మేకప్ స్టఫ్ పెట్టుకున్నాను, చూసారా అవి నీడిల్స్ ఇదంతా ఏమో. నాకు మేకప్ వేసుకోవడం అసలు రాదు. నా మ్యారేజ్ టైంలో కొంచెం వేసుకుందాం అన్నట్టుగా నాకు వేసే అక్కనే ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకురమ్మంటే తను తీసుకొచ్చారు, చాలా తీసుకొచ్చారు ఫౌండేషన్ అవి ఇవి. ఇదేమో పిఏసి అంట, మేకప్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ బ్రాండ్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది టాప్ మోస్ట్ బ్రాండ్స్లో ఒకటంట. అది ఫౌండేషన్ తెచ్చారు. నేనేమో అది అసలు నాకు అసలు ఎలా యూస్ చేసుకోవాలో కూడా తెలియకపోవడం వల్ల అవన్నీ అట్లా ఉంచాను. షేడ్ కోసం గుర్తుంటుంది కదా ఈసారి పర్చేస్ చేయాలంటే అలా పెట్టుకున్నాను. అండ్ కొన్ని వేడి నీళ్ళు హెయిర్కి పెట్టుకునేవి అలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ ఇదైతే నా పెళ్ళిది అనమాట. నాకు పెళ్ళి కూతురికి ఒక బాక్స్లో మేకప్ ఐటమ్స్, క్రీమ్స్ అలాంటివన్నీ ఇస్తారు కదా, ఆ బాక్స్లోనే నాకు ఇలాగ ఫెయిర్ అండ్ లవ్లీ, కాటుక, కుంకుమ అలా వేసిస్తారు కదా, అలా ఇచ్చారు. గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా దాచుకున్నాను. యాక్చువల్గా నాకు క్రీమ్స్ అవన్నీ యూజ్ చేసే అలవాటు లేదు. ఇంకా దానిలోనే బ్యాంగిల్స్, ఆ బాక్స్ మాత్రం నేను బాగా దాచుకుంటాను పెళ్ళికి వచ్చింది అని చెప్పి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా అనమాట. అవన్నీ అందులో ఉన్నాయి కూడా అన్నీ పెళ్ళప్పుడు నేను వేసుకున్న గాజు, మట్టి గాజులు అనమాట. సో నా దగ్గర చాలా మట్టి గాజులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా అనమాట. ఇంకా నేనైతే ఇలాగా ఒక బాక్స్ సపరేట్గా పెట్టుకొని అందులోనే పిన్స్, పక్క పిన్నులు, లేకపోతే చుట్ట వేసుకున్నప్పుడు చుట్ట పిన్నులు అంటారు కదా అవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామూలు పిన్స్ అంటే శారీకి పెట్టుకునే పిన్స్ కానీ అట్లాంటివన్నీ అవి కావాల్సిన హెయిర్కి సంబంధించిన అన్ని పిన్స్ లాగా అన్నీ కూడా నేను ఇలాంటి బాక్స్లో మెయింటైన్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలన్నా ఆ బాక్స్ తీస్తే ఏ సైజ్ పిన్ కావాలన్నా, పక్క పిన్ కావాలన్నా, లేకపోతే చుట్ట పిన్ కావాలన్నా, ఇలాంటి ఏది కావాలన్నా కూడా చిన్న రబ్బర్ బ్యాండ్స్ బ్లాక్ ఉంటాయి కదా, అలా అన్నీ కూడా అందులో పెట్టుకుంటాను. మీరు కూడా అలాగ మెయింటైన్ చేయండి. సో దట్ మనం తీసుకోవాలన్నప్పుడు ఎక్కడెక్కడ చిన్నవి కాబట్టి పోకుండా ఉంటాయి. మనం ఆలోచించి వెతికి ఎక్కడుందో తీసుకోవాల్సిన పని ఉండదు. ఎప్పుడు కావాలన్నా ఆ బాక్స్ హ్యాండీగా ఉండేట్టుగా చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అని చెప్పా కదా, దానిపైన బ్యాంగిల్స్, అలాగే చిన్న చిన్న బాక్సెస్, ఇప్పుడు చాలా వరకు బాక్సెస్లోనే ఇస్తున్నారు కదా, అలా అలాంటి వాటిల్లోనూ అవే ఉన్నాయి. అండ్ ఇదిగోండి ఈ బాక్స్ నిండా కూడా బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా నాకు పెళ్లి కూతుర్ని చేసి, మీకు ఐడియా ఉంటే పెళ్ళిలో చాలా వరకు బంధువులు కూడా కొన్ని ఏరియాస్లో పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, మాకు కూడా అలానే బంధువులు కూడా చేస్తారు. ఇలాగ ఇన్ని బాక్సెస్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే నేను ఇప్పుడు ఇక్కడైతే పెట్టాలనుకోవట్లేదు. సో నాకు కిచెన్లో చాలా ఖాళీ ఉంది. సో అందులో ఒక అరమార్లో అయితే ఇవన్నీ కూడా పెట్టేసేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇవన్నీ పెట్టాలంటే మళ్ళీ నాకు క్లమ్జీగానే అయిపోతుంది. సో సపరేట్ చేసుకొని ఇటు సైడ్ ఏమో నేను పైన ఇక్కడ సర్దుకునేవి, అటు సైడ్ ఏమో కిచెన్లో ఏవైనా పెట్టాలి అనుకుంటాము. ఇదేమో టేప్ అనమాట, మనకి మెజరింగ్ టేప్, బాడీకి మెజర్మెంట్స్ ఇస్తాం కదా డ్రెస్సెస్కి అలాగా. సో ఇప్పుడైతే నేను మొత్తం సెగ్రిగేట్ చేశాను. అటు సైడ్ ఉన్నాయన్నీ బ్యాంగిల్స్, ఆ మేకప్వి, మిగతా అదంతా కూడా కిచెన్లో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదని. ఇవన్నీ ఏమో నేను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేస్తాను. అండ్ ఆల్సో బయటకు వెళ్ళాలంటే మ్యాక్సిమం యూస్ చేసేవి. ఎందుకంటే నేను మేకప్ నాకు వేసుకోవడం రాకపోవడం వల్ల నేను అస్సలు వేసుకోను. 6 నెలలకు ఒకసారి కూడా వేసుకోనని చెప్పాలి. అందులో ఉన్నాయన్నీ ఆ రోజు ఆ అక్క తెచ్చింది. నాకు టోన్కి మ్యాచ్ అవుతుంది అంటారు కదా షేడ్, మనకి ఫౌండేషన్ అదే షేడ్ తీసుకోవాలి అలాగా. తను తెచ్చినవి అన్నీ మంచి అంట, బ్రాండెడ్ అని చెప్పింది. సో నేను అవన్నీ అలా దాచుకున్నాను. ఎప్పుడైనా
నేను మేకప్ నేర్చుకుని అలా అంటే ఖచ్చితంగా అవి తీసుకొని వెళ్ళి సేమ్ అవి తెచ్చుకోవచ్చు కదా అన్నట్టుగా. సో అవి నేను యూస్ చేయను. బ్యాంగిల్స్ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉండి వేసుకోవాలని ఏం లేదు కదా, కిచెన్లో నుంచి మనం ఏం కలర్ వేసుకోవాలి అవి తీసుకొని వచ్చి ఇక్కడ వేసుకోవచ్చు అని నా ఉద్దేశం. సో బ్యాంగిల్స్, ఆ మేకప్ మాత్రం అక్కడ, ఆ ఫౌండేషన్స్ లాంటివి మాత్రం అక్కడ పెట్టేసి మిగతావన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుందాం అనుకుంటున్నా. అంటే కొంచెం ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే సీల్ చేయకుండా నెక్స్ట్ యూస్ చేయాలి అలాంటివన్నీ ఏమో పైన రోలో, మిగతావన్నీ ఏమో ఇట్లాగా. నేను దృష్టిలో పెట్టుకోవాల్సింది కూడా మోక్షజ్ఞాని, ఎందుకంటే మోక్షజ్ఞ కూడా కొన్ని తీసేస్తాడు, గాజు అయితే కింద పడి పగిలిపోతాయి, అట్లాంటివి కూడా కొన్ని క్రీమ్స్ తను ఓపెన్ చేసి సీల్ చేస్తే కెమికల్స్ అలాంటివి ఉంటే కనుక తను యూస్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు, లాంటివి కూడా ఉంటాయి కదా. అలాంటివి అన్నీ కూడా చూసుకుంటూ ఏది ఏ లెవెల్లో పెట్టాలో మనం ఆ లెవెల్లో పెట్టడం అనేది నా మెయిన్ టార్గెట్ అనమాట. నేను ఒంగోని తీసుకోవాలి కదా లేకపోతే పైన అందవు కదా అలాంటి కాన్సెప్ట్ నాకేం లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మనం వంగలేనప్పుడు కింద పెడితే ఈజీ కాదు, తీసుకోవాలి, వంగి తీసుకోవాలి అలాంటిదైతే నేను అనుకోను. సో అలా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని ఆ తర్వాత మిగతాయి కిచెన్లో పెడదాము. సో ఇప్పటికీ నేను కంప్లీట్ చేశాను అనమాట. మొత్తం పెట్టాలంటే నాకు మ్యాక్సిమం 1.5 hour వీడియో వచ్చింది. సో ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇప్పుడు ఏమేమి పెట్టాను చెప్తాను. అవన్నీ కూడా సీల్ చేయనివి. ఆ డాబర్ ఆమ్లా మా మమ్మీ వచ్చినప్పుడు యూస్ చేస్తారు, అదేమో ఏదైనా దెబ్బల మీద వేసుకునే పౌడర్. అలాగ సీల్ చేయని ప్రొడక్ట్స్ అన్నీ పైన పెట్టాను. ఇందులోనేమో నాకు ఆ బాక్స్లో మ్యాక్సిమం బర్నాల్ కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వేసుకునేవి లేదా పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్, అలా ఆయింట్మెంట్స్ అవన్నీ ఏమో సీల్ చేయలేదు. పైనేమో ఆ విక్స్ అండ్ నేను కోకోనట్ ఆయిల్ కూడా చాలా రేర్గా యూస్ చేస్తాను. సో అది ఆ మెజరింగ్ టేప్ పైన పెట్టాను. అవి మ్యాక్సిమం మనకి తక్కువ యూజ్ అవుతాయి కాబట్టి. ఇంకా కింద అంతా ఏమో పర్ఫ్యూమ్ బాటిల్స్, మనం బయటకు వెళ్తున్నప్పుడల్లా ఖచ్చితంగా యూస్ చేస్తాం కాబట్టి ఈ బాక్స్లో చిన్న రబ్బర్ బ్యాండ్స్ బ్లాక్ కలర్ అవి పెట్టుకుంటున్నాను. దానిలోనే హ్యాండీగా ఉండే కొంచెం 2 పిన్స్, టిక్ టాక్స్ అలాంటివన్నీ కూడా విడిగా పెడితే పడిపోతాయని అలా పెట్టుకుంటున్నాను. అండ్ చిన్న బాక్స్ బయటకు వెళ్తే ఖాళీగా పెట్టుకున్నాను ఏదైనా ఫిల్ చేసి పెట్టుకోవడానికి. పక్కనే ఏమో వాచెస్ పెట్టుకున్నాను. ఆ బాక్స్ కూడా ఖాళీదే, బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే. ఇంకా ఇదేమో పిన్ మిషన్, వేరే ఎక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా మర్చిపోతాం అవి. ఇంక ఇక్కడేమో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లేకపోతే అవి రోజ్ వాటర్ మనం దేనిలో అయినా యూస్ చేసుకోవాలంటే. అండ్ హెయిర్ స్ప్రే అనమాట. నేను ఖచ్చితంగా హెయిర్ డ్రై చేసేటప్పుడు స్ప్రే చేస్తాను. అండ్ ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను, డైలీ పెట్టుకునేది. మిగతావన్నీ అక్కడ పెట్టేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను మ్యాక్సిమం స్టిక్కర్స్ బయటకు వెళ్ళేటప్పుడే పెట్టుకుంటా, ఇంట్లో ఉన్నప్పుడు అలా కలర్స్ బొట్టు ఉంటుంది కదా అలా పెట్టుకుంటున్నాను అనమాట. అవేమో గాగుల్స్, మా హస్బెండ్వి సన్ గ్లాసెస్ అనమాట. ఇందాకడే చెప్పా కదా ఇలాంటి బాటిల్లో పెట్టుకున్నాను నేను దువ్వెన్లో అని చెప్పి. సో అదే అనమాట. పక్కనేమో ఇది నేను ఐకియాలో తీసుకున్నాను, మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది. దీనిలో ఏంటంటే నేను టిక్ టాక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నేను ఇలాగ పెట్టుకుంటాను, ఇయర్ రింగ్స్, లేకపోతే అవేమో శారీ పిన్స్, పక్కనేమో లిప్స్టిక్స్, ఇంకొకటి ఉంది అది దేనికో ఒక దానికి ఫిల్ అయిపోతుంది. సో ఒకే దాంట్లో మనం అన్నీ కూడా పెట్టుకోవచ్చు. మనం బాక్స్ క్లోజ్ చేస్తే ఒక బాక్స్లే ఒక దానిలోకి అస్సలు అవ్వట్లేదు. దాని కిందేమో హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్, నాకు మామూలు దాంతో చేయడం రాదు, సో అది తీసుకున్నాను. అండ్ దీనిలో ఏమో ఫ్లక్కర్స్ అనమాట, ఆ బాక్స్లో ఫ్లక్కర్స్ పెట్టుకున్నాను. సో ఏది కావాలన్నా అందులోనే ఉంటుంది. అండ్ ఇవేమో వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు బెల్ట్స్ పెట్టుకుంటాం కదా ఆ బెల్ట్స్. నేను మ్యాక్సిమం ఇలాంటి బాక్సెస్లోనే అన్ని పెట్టుకోవడానికి యూస్ చేస్తా. అదేమో హెయిర్ డ్రై చేసేది. అండ్ ఇదేమో రబ్బర్ బ్యాండ్స్. చూసారా, బాక్సెస్లో విడివిడిగా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రబ్బర్ బ్యాండ్స్ కావాలంటే మ్యాక్సిమం ఆ బాక్స్లో చాలా రబ్బర్ బ్యాండ్స్ పడతాయి కాబట్టి అలాగా. అండ్ పక్కన ఆ ఫ్లక్కర్స్ దానిలో కూడా ఇలాగ మీరు కూడా ప్లాన్ చేసుకోండి, సో దట్ మనం బాగా వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు. ఫైనల్గా అయితే ఇలా ఉంది. నాకు ఏది కావాలన్నా మ్యాక్సిమం అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. నేను దేనికి ఎక్కడికి ఎత్తుక్కోవాల్సింది లేదు. అండ్ హ్యాండీగా ఉంది, ఏది కావాలన్నా ఇది తీయాలి, అది తీయాలి, పెట్టుకునేది అనేది కూడా లేదు. ఇంకా మిగతా వచ్చేసి ఇక్కడ పైన ఫౌండేషన్ అవి పెట్టుకున్నాను కదా, ఇంకా పక్కన ఇవన్నీ కూడా బ్యాంగిల్స్, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఈ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ. సో నేను ఎప్పుడైనా బ్యాంగిల్స్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఆ
బ్యాంగిల్స్ తీసుకొని వేసుకుంటాను. ఈజీగానే ఉంటుంది, హ్యాండీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.